హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్ బాగున్నారండి అందరూ నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నానండి ఈరోజు కూడా ఒక స్వీట్తో వచ్చిన నేను ట్రెడిషనల్ స్వీట్ నా వంటలన్నీ చూస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ నా సబ్స్క్రైబర్లందరికీ కూడా థ్యాంక్ యూ అండి మంచి మంచి వంటలతో ఇంకా మీ ముందుకు వస్తూనే ఉన్నాను ఈరోజు కూడా మంచి స్వీట్ అండి ట్రెడిషనల్ స్వీట్ పనియారాలు చేస్తున్నానండి నేను చాలా బాగుంటాయి బనానాతో చేస్తారు మంచి హెల్త్కి కూడా మంచిదండి గోధుమ పిండి బనానాతో చేస్తున్నాను నేను బెల్లంతో సూపర్గా ఉంటుంది మన బలము హెల్త్కి మంచిది ఏం కావాలో దానికి చూద్దాం రండి స్వీట్ పనియారాలు చేసుకోవడానికి మెయిన్గా అరటి పండ్లు కావాలా అరటి పండ్లు గోధుమ పిండి మనకు స్వీట్కు తగ్గట్టు బెల్లము కొద్దిగా ఇలైచి పౌడరు కొద్దిగా సోడా ఉప్పు కొద్దిగా అంతా మిల్క్ సరిపడా ఇవన్నీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెము అంత పిండి కలుపుకోవాలి అది ఎట్లా కలుపుకోవాలో చూపిస్తాను నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కొంచెం అంతా ఫస్ట్ పిండి వేసుకుందాం మంచి క్లీన్ చేసి పెట్టుకోండి గోధుమ పిండి జల్లించి పెట్టుకున్నా నేను ఒక హాఫ్ వేసుకున్నాను ఎందుకంటే ఒకటే ట్రిప్లో రాదు కదా మనకి అందుకని కొంచెం అంతా బెల్లం ఎందుకంటే బనానా వేస్తున్నాం కదా మనము ఆ బనానా ఇది స్వీట్ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ అట్లా అనేసి ఇంత పిండికి ఒక బనానా పడుతుందండి మనకి చూడండి మనం ఇట్లాగా మిక్సీలో వేస్తాం కాబట్టి చాలు దీంట్లోనే కొంచెం అంతా ఇలైచి పౌడరు దీంట్లోనే కొన్ని కాచి చల్లార్చుకున్న పాలు ఇంక ఇది నేను మిక్సీ వేసుకొని వస్తాను సోంపు వేయడం మర్చిపోయినాను మెయిన్ మనకి ఇదే టేస్ట్ ఈ సోంపుని కొంచెం అంతా ఇందులో వేసుకోవాలి ఇది మొత్తం నేను మిక్సీ పట్టుకొని వస్తాను ఇప్పుడు నేను ఒక ట్రిప్ తీసేసినానండి ఇప్పుడు ఇంకొక ట్రిప్ వేస్తున్నాను చూడండి ఇట్లా చేసుకోవాలి ఒక ట్రిప్ అయిపోయింది మనకి జస్ట్ ఇంకొకటి చేస్తున్నా నేను ఇప్పుడు పిండి మొత్తం చూపించింది అంతే వేసేసిన ఈ సోంపు కూడా వేసేస్తున్నా ఇందులోనే మళ్ళీ మనకి ఇలైచి పౌడర్ కూడా వేసుకుందాం సేమ్ మనం ఫస్ట్ ఏమేమి వేసుకున్నాం అన్నీ దీంట్లోనే మళ్ళీ బెల్లము చూడండి ఎందుకంటే ఆ బనానా స్వీట్ ఎక్కువ ఉంటుంది కదా మనకి ఎక్కువ బెల్లము మళ్ళీ సాలింత ఇప్పుడు ఒకటి అరటిపండు మళ్ళీ సేమ్ ఎక్కువ అరటిపండు వేసుకుంటే కూడా మరి మీ ఇష్టము నేనైతే 2 వేస్తున్నాను ఇంత క్వాంటిటీకి నాకు చాలా అనిపించింది ఇంతనే చాలండి ఫ్లేవర్ మంచిగా వస్తుంది మనకి మళ్ళీ పాలు అంతే మళ్ళీ మిక్సీ వేసుకొని వద్దాం మొత్తం బోండా లెక్క వేసుకోవాలి మనకి ఏం టెన్షన్ పడొద్దండి ఇట్లా మంచిగా నెమ్మదిగా బోండాలు వేసుకోండి ఏం కాదు సూపర్గా వచ్చేస్తాయి మనకి కొంచెం మనం వేసేటప్పుడు కొద్దిగా సిమ్ పెట్టుకోండి అట్లా మనకి షేప్ అవుట్ అవుతుంది అని టెన్షన్ పడొద్దు ఏం కాదు ఎందుకంటే ఇది మనకు షేప్తోని రాదు అట్లా నేను కూడా ఫస్ట్ అట్లనే అనుకున్నానండి నేను ఒక ఆంటీ దగ్గర నేర్చుకున్నా మా ఇంట్లో పక్కన ఆంటీ ఉంటుంది మెడ్రాస్ ఆంటీ వాళ్ళ ఫేమస్ రెసిపీ అంటండి ఇది పనియారాలు అంటారంట ఇవి ఆంటీ దగ్గర చూసి నేను నేర్చుకున్నాయి ఇవి అయితే నేను అన్నా అయ్యో ఆంటీ ఇట్లా షేప్ అవుట్ అవుతుంది కదంటే ఏం కాదమ్మా ఇది షేప్ అవుట్ అవుతుంది టెన్షన్ ఏం లేదు టేస్ట్ మట్టుకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పింది అయితే మాకు పంపించింది కదా మేము కూడా టేస్ట్ చేసి చూసినాము మస్తు ఉంటుందండి నిజం చెప్తున్నా కదా ఆ బనానా ఫ్లేవర్తోని అద్భుతంగా ఉంటుంది మీరు చేస్తే మీకే తెలుస్తుంది లేండి నేను చెప్పడం ఏంది అంతే కదండి చాలా బాగుంది అనేసి ఈ రెసిపీ మీకు కూడా పరిచయం చేయాలి కదా అందుకనే తీసుకొచ్చిన మీ దానికి ఇది అట్లా మా ఆంటీ రెసిపీ ఇది మద్రాస్ ఆంటీ రెసిపీ ఇది మద్రాస్లో ఫేమస్ అంటండి ఇది ఈ రెసిపీ మన దగ్గర కంటే ఇంకా మద్రాస్లో ఎక్కువ చేసుకొని ప్రతి ఫెస్టివల్స్కి ఈ రెసిపీ కంపల్సరీ ఉండాలంట వాళ్ళకి అట్లా అందుకే మనం కూడా చేస్తామనేసి చేస్తున్నాం ఒకసారి అన్ని టేస్టులు చేయాలి కదండి మనం కూడా
అట్లా అన్నమాట. చూడండి మంచిగా గోల్డ్ కలర్. ఇందులో ఏముందండి మనకి మంచి అరటిపండు హెల్తీయే మనకు, గోధుమ పిండి హెల్తే, మరి ఇంకా బెల్లము హెల్తే, ఇంకేం వేసినాం మనం, సోంపు వేసినాం, పాలు పోసినాం, అంతే. మంచి హెల్తీ ఐటమ్ ఇది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి, అంతే కదండి. ఇప్పుడు మనకు ఇవి వేగిపోయినాయి, తీసేసుకుందాం ఇంకా, అంతే. చూడండి సూపర్ వచ్చినాయి కదా మనకి. ఇవి చూడండి అట్లా రావాలి. ఇది పనియారాలు. మన పనియారాలు రెడీ అయిపోయినాయి, ఇంకా ఉన్నాయండి, అవి కూడా చేసేద్దాం. అన్ని పనియారాలు మనం ఇట్లాగే చేసుకోవాలండి. ఎంతసేపులో పిండి కలపడమే మనకు ఒక 5 నిమిషాలు టైం పడుతుందండి. చేయడము ఈజీగా తొందరగా వేగిపోతున్నాయి. మళ్ళీ మనకు డీప్ ఫ్రై కూడా తొందరగా అవుతున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇది డీప్ ఫ్రై వద్దు అని అనుకుంటే మనకి అది ఉంటుంది కదండి, పొంగనాలు చేసే దాంట్లో కూడా మీరు ఆయిల్ డ్రాప్స్ వేసుకొని పొంగనాలు లెక్క కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం అది. నేను ఇట్లా చూపిస్తున్నాను బాగుంటుంది కదా అనేసి. మీరు మళ్ళీ మీకు ఇష్టం లేదని డీప్ ఫ్రై వద్దు అని అనుకుంటే అట్లా కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటాయండి నిజంగా. అందుకే చెప్తున్నా నేను, చేయండి మీరు కూడా. అట్లా హెల్త్ కదండి మనకి. అదే ఇప్పుడు వేరే ఐటమ్స్ ఏం లేదు మనకు, మంచి హెల్తీ ఐటమ్స్ ఉంది కదా, అందుకని తప్పకుండా మీరు కూడా చేసుకోండి, ఎంజాయ్ చేయండి, అంతే. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వంటలు మీ దానికి వస్తాయండి, అంతే. ఇవన్నీ అయినాక నేను మీకు చూపిస్తాను. ఇవి చూడండి స్వీట్ పనియారాలు మనకి రెడీ అయిపోయినాయి. ఎంత బాగా వచ్చినాయి కదా, హెల్దీ అండ్ టేస్ట్. మనకు ట్రెడిషనల్ స్వీట్ పనియారాలు అద్భుతంగా వచ్చినాయి. మీరు కూడా తప్పకుండా ఎట్లా చేసినో మీరు కూడా చేయండి, చేసిన కామెంట్ చేయండి ఎట్లా వచ్చినాయి అనేసి, అంతే కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోరు, లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియోలు ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతాయండి. అట్లా ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను, తీసుకోండి టేస్ట్. సూపర్ ఉన్నాయండి, వేడి ఉన్నాయి, కాకపోతే పొగలు వెళ్తున్నాయి. ఇంత బాగా వచ్చినాయండి, ఏం చెప్పలే నేను. సూపర్. లోపల కూడా ఎంత బాగా ఉడికింది చూడండి మనకి. ఇట్లా రావాలి, సూపర్ వచ్చిందండి, అంతే అండి. మీరు కూడా ట్రై చేయండి, చేసినాక కామెంట్ చేయండి. బాయ్ అండి, బాయ్.